స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మనం రోజూ చూసే ఈ ప్రపంచం వెనుక మన కంటికి కనిపించని ఎన్నో నిజాలు దాగి ఉంటాయి. మనం వాడే వస్తువులు, మన జీవనశైలి, వీటన్నింటి వెనుక మనం అస్సలు ఊహించని ఓ పెద్ద కథే నడుస్తుంటుంది. ఇంతకీ ఆ దాగి ఉన్న మూల్యాల వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. మన ఆధునిక ప్రపంచపు అసలు ధర ఎంత అని అడిగితే ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు. కానీ దీనికి సమాధానం వెతుకుతూ వెళ్తే మన అలవాట్లు, పర్యావరణంపైన, సమాజంపైన, చివరికి మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలుస్తుంది. మరి ఆ మూల్యమేమిటో కొంచెం లోతుగా చూద్దాం రండి. మనం పనికిరాదని పడేసే పాత ఫోన్లలో దాగున్న నిధి దగ్గర్నుంచి మన అల్మారాల్లో పేరుకుపోయిన బట్టల గుట్టల వరకు, అంతెందుకు మన మౌనం వెనుక దాగున్న ఒక పెద్ద మానవ సంక్షోభం వరకు, ఈ విశ్లేషణలో వీటన్నింటి మధ్య ఉన్న సంబంధమేంటో చూసి మనమే ఆశ్చర్యపోతాం. సరే, మొదటగా ఓ వింత ప్రదేశంలోకి వెళ్దాం. అదేనండి, మన చెత్తబుట్టలోకి. ముఖ్యంగా మనం పాతవయ్యాయని పక్కన పడేసే ఎలక్ట్రానిక్ వస్తువుల వైపు చూద్దాం. వాటిలో బంగారం దాగి ఉందని మీకు తెలుసా? ఈ వేస్ట్ నుండి సంపదను సృష్టించే ఈ కథ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రమాదకరం కూడా. ఇది చూడండి, అక్షరాల 26 లక్షల రూపాయలు. ఇది ఒక ప్రొఫెషనల్ రీఫైనర్ సంపాదించిన మొత్తం. ఎక్కడ్నుంచో తెలుసా? మనం పనికిరావని పారేసిన ఎలక్ట్రానిక్ చెత్త నుంచే. ఇంత డబ్బు చెత్త నుంచి రావడమేంటి? ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ 26 లక్షల రూపాయల విలువ కేవలం 191 గ్రాముల స్వచ్ఛమైన బంగారానికి సమానమన్నమాట. కానీ ఆగండి, ఈ బంగారం ఏవో కొన్ని పాత ఫోన్ల నుంచి రాలేదు. దానికోసం ఏకంగా 2 టన్నుల ఎలక్ట్రానిక్ స్క్రాప్ను ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. అంటే సుమారుగా 2 చిన్న కార్ల బరువునంత చెత్త అన్నమాట. ఇప్పుడు ఈ పని ఎంత పెద్దదో అర్థమవుతుంది కదా. ఈ ప్రాసెస్ చూడ్డానికి సింపుల్గా అనిపించినా ఇది చాలా క్లిష్టమైనది, ఇంకా చెప్పాలంటే ప్రమాదకరమైనది. ప్లాస్టిక్ని, రాగిని కరిగించడానికి చాలా శక్తివంతమైన రసాయనాలు వాడాలి. వచ్చిన బురదను ఫిల్టర్ చేసి చివరికి కొలిమిలో విపరీతమైన వేడికి గురిచేసి బంగారంగా మార్చాలి. ఇదంతా నిపుణులు చాలా భద్రతా ప్రమాణాలతో చేసే పని. అందుకే దీన్ని ఇంట్లో ప్రయత్నించడం గురించి అస్సలు ఆలోచించకండి. ఈ ప్రాసెస్లో ప్రాణాలు తీసే విషవాయువులొస్తాయి, పేలుడు ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అంతేకాదు, మన దేశంలో లైసెన్స్ లేకుండా ఇలా చేయడం చట్టవిరుద్ధం కూడా. మన నేలని, నీటిని కూడా విషపూరితం చేసిన వాళ్లమవుతాం. అసలు విషయమేంటో ఈ చార్ట్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. భూమిని తవ్వి తీసే 1 టన్ను ముడి ఖనిజం నుంచి కేవలం 20 గ్రాముల బంగారం వస్తుందట. అదే 1 టన్ను పాత సర్క్యూట్ బోర్డుల నుండి ఏకంగా 700 గ్రాముల బంగారం వస్తుంది. అంటే దాదాపు 35 రెట్లు ఎక్కువ. అందుకే ఈ వేస్ట్ అనేది నిజంగా ఓ బంగారు గనిలాంటిదే. కానీ ఈ గనిలో తవ్వకాలు మాత్రం చాలా సురక్షితంగా, నిపుణుల ద్వారానే జరగాలి. సరే, ఇప్పుడు ఈ చెత్తబుట్టలోంచి బయటకొచ్చి మన బట్టల అల్మారాల్లోకి ఓసారి తొంగి చూద్దాం. ఎందుకంటే మన వార్డ్రోబ్ వెనుక కూడా ఒక చీకటి రహస్యం, ఓ పెద్ద పర్యావరణ మూల్యం దాగి ఉంది. అదేంటో చూద్దామా? 78 లక్షల టన్నులు. ఇది మన భారతదేశం ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే టెక్స్టైల్ వేస్ట్. ఈ బరువు ఎంత ఉంటుందో తెలుసా? సుమారు 12 కోట్ల మంది ప్రజల మొత్తం బరువుతో సమానం. ఇది ఎంత పెద్ద సమస్యో ఒక్కసారి ఊహించుకోండి. మన అల్మారాల్లో ఉండే చాలా బట్టలు పాలిస్టర్తో తయారవుతాయి. ఇక్కడే మనలో చాలా మందికి తెలియని అస్సలు విషయం ఉంది. పాలిస్టర్ అంటే పెట్రోలియం నుండి తయారయ్యే ఒక రకమైన ప్లాస్టిక్. అంటే మనం వేసుకునే టీ-షర్ట్, నీళ్లు తాగే ప్లాస్టిక్ బాటిల్ రెండూ ఒకే కుటుంబానికి చెందినవన్నమాట. ఆ బాటిల్ లాగే ఈ బట్టలు కూడా భూమిలో కలిసిపోవడానికి 100 ఏళ్లు పడుతుంది. ఈ ఫాస్ట్ ఫ్యాషన్ మనస్తత్వం గురించి ఓ నివేదిక ఎంత తీవ్రంగా చెప్పిందంటే, మనం బట్టలను వాడి పడేసే వస్తువులా చూస్తూ మన దేశాన్ని ఒక చెత్తకుండిగా మారుస్తున్నాం. అంటే తక్కువ ధరకే కొత్తవి దొరుకుతున్నాయని కాఫీ తాగే పేపర్ కప్పుల్లా బట్టలను కూడా వాడి పడేస్తున్నామన్నమాట. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇప్పటిదాకా వస్తువులు, పర్యావరణం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మనం చెల్లించే మూల్యాల్లోకెల్లా అత్యంత సున్నితమైన, మానవ సంబంధమైన అంశం వైపు వద్దాం. అదే పురుషుల మానసికారోగ్యం. ఇది కూడా ఓ దాగి ఉన్న సంక్షోభమే. అబ్బాయిలు ఏడవకూడదు, చిన్నప్పటినుంచి మనలో చాలామంది వినే మాట ఇది. ఈ ఒక్క మాటలోనే సమస్య మూలం దాగి ఉంది. సమాజం పురుషులపై రుద్దిన ఈ భావోద్వేగ భారం వాళ్ళని తమ బాధను బయటకు చెప్పుకోలేని ఒక మౌన సంక్షోభంలోకి నెడుతోంది. ఈ లెక్కలు ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాయి. మన దేశంలో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిలో 10లో 6 35 లోపువారే. అంటే దేశ భవిష్యత్తైన యువత మీదే ఈ మానసిక భారం ఎక్కువగా పడుతోందన్నమాట.
సమస్య ఇంత పెద్దదిగా ఉంటే మరి సహాయం చేయడానికి నిపుణులు ఎంతమంది ఉన్నారు? ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1,00,000 మందికి 3 సైకియాట్రిస్టులు ఉంటే మన దేశంలో ఆ సంఖ్య 1 కంటే కూడా తక్కువ. అంటే 1,00,000 మందికి ఒక్కరు కూడా లేరు. ఈ అంతరం ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. కాని ఈ భారాన్ని ఎవరూ ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదు. మాట్లాడటం, సహాయం కోరటం బలహీనత కాదు, అది ధైర్యానికి చిహ్నం. మన చుట్టూ ఉన్నవారిలో ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారని అనిపిస్తే ఈ జాతీయ హెల్ప్లైన్ నంబర్కి కాల్ చేయమని ప్రోత్సహించండి. సహాయం అందుబాటులోనే ఉంది. ఇప్పటివరకు మనం చూసిన ఈ 3 కథలు, అంటే మన చెత్త, మన బట్టలు, మన మౌనం, పైకి చూస్తే వీటికి ఒకదానికొకటి సంబంధం లేనట్లు అనిపించవచ్చు. కానీ వాటన్నిటినీ కలిపే ఒకే ఒక సూత్రం ఉంది. అవే మన ఆధునిక ప్రపంచపు కంటికి కనిపించని అసలు సిసలైన మూల్యాలు. మరి ఈ పరిస్థితిని ఇలాగే వదిలేయడమేనా? లేకపోతే మనం చెల్లిస్తున్న ఈ నిజమైన మూల్యాన్ని మార్చడానికి ఏమైనా చెయ్యగలమా? చివరిగా సమాధానం మన చేతుల్లోనే ఉంది. మార్పు మనతోనే మొదలవ్వాలి. మనం ఏ వస్తువులను ఉంచుకుంటాం, వేటిని పారేస్తామనే విషయంలో, అలాగే ఏ భావాలను మనసులో దాచుకుంటాం, వేటిని బయటకు మాట్లాడతాం అనే విషయంలో ఆ ఎంపిక మనదే. ఆ ఒక్క ఎంపికతోనే మన ప్రపంచపు ఈ దాగి ఉన్న మూల్యాన్ని మనం మార్చగలం.